సార్. అండి అయితే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి మొన్న మోదీ గారి గవర్నమెంట్ ఇష్యూ జారీ చేసింది, ఓకే చేసింది. సో దాని మీద కొన్ని ఇక్కడ లోకల్ పార్టీస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీ కానీ సుప్రీంకోర్టుకి కరెక్ట్ గా లేదని చెప్పేసి అన్నారు. ఏం సార్ అది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు అండి మన ఇండియాలో ఉన్న సగం మూలు వర్క్ బోర్డ్ దగ్గరే ఉన్నాయి. నిజంగా నేను ఒక ముస్లిం గానే చెప్తున్నా, చాలా మంది ముస్లింస్ ఆ వర్క్ బిల్లుని సపోర్ట్ చేయలేదు. కానీ జస్ట్ నాలెడ్జ్ పరంగా, నాకున్న నాలెడ్జ్ పరంగా నేనేం చెప్పగలుగుతున్నానంటే వర్క్స్ బోర్డు అంత ఆస్తి పెట్టుకుని ఒక్క ముస్లిం పేద పిల్లకైనా, ఒక ముస్లిం హెల్త్ బాగాలేకపోయినా, ఒక ముస్లిం ఏదైనా జరిగినా పట్టించుకున్నారా అని ఎవరినైనా అడగండి. నాకు తెలిసిన వరకు లేదు అనుకుంటా. ఒకవేళ మోడీ ప్రభుత్వం దాన్ని తీసుకొని ముస్లింస్ పేద ప్రజల్ని నిజంగానే అమిత్ షా గారు పార్లమెంట్ లో చెప్పినట్టు ప్రతి పేద ముస్లిం హ్యాపీ ఉండేలా ఈ వర్క్ బోర్డు ఉంటుంది అని చెప్పారు కదా, నిజంగా 100% కానీ ఆయన మనస్ఫూర్తిగా చేస్తే నేను కూడా హర్షం వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ఇప్పటికీ వర్క్ బోర్డు జస్ట్ అందరూ ముస్లింస్ అందరూ అంటే ఈ మసీదులన్నీ మన దగ్గరే ఉండాలని అనుకుంటారు. హ్యాపీ దాంట్లో ఏమి అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ నేను చెప్తున్నా ఒక్క పేద ముస్లిం కైనా, ఒక పేద కుటుంబానికైనా బాగుపడితే దానికంతా హ్యాపీ లేదు. ఏ దేవుడైనా కంపల్సరీ అల్లా కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఖురాన్ లో కూడా దేంట్లో అయినా రాసింది, ప్రతి మత గ్రంథాల్లో రాసింది ఏంటంటే మనిషికి మనిషి ప్రేమించడం అనేది. ఇప్పుడు అక్కడ వర్క్ బోర్డ్ కానీ ఇంకో గవర్నమెంట్ కానీ తమ కింద పేద ప్రజలు ఇప్పుడు రంజాన్ మాసంలో కూడా చాలా మంది ఉపవాసాలు ఉండి దాన ధర్మాలు కూడా చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి పేద ముస్లింస్ పేద వాళ్ళు బాగుండాలని. ఇప్పుడు వర్క్ బోర్డ్ కూడా కొంచెమైనా పట్టించుకొని ఉంటే ఈ రోజు చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు అక్కడ ఫ్లడ్ కార్డ్ పట్టుకున్న ముస్లిం కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎందుకు పట్టుకున్నా అంటే మా పెద్దవాళ్ళు చెప్పారు పట్టుకున్నామంటారు. అంతేగాని ఎవరికి వర్క్ బోర్డ్ అంటే ఏంటి, వర్క్ బోర్డ్ భూములు ఎవరికి వెళ్తున్నాయి, ఎవరు ఆస్తులు సంపాదించున్నారు, నిజంగా పేదవాళ్ళకి సంబంధించాయి. ఇప్పుడు నిజంగా మా ఊళ్ళో ఒక మసీదు ఉంది, వాళ్ళ పూర్వీకులు ఒక ఫ్యామిలీ పూర్వీకులు ఆ మసీద్ ని దానం చేశారు. కానీ మసీద్ ని అందరూ చందా వేసుకొని హ్యాపీగా సాగుతున్నారు. కానీ ఆ ఫ్యామిలీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకున్నారా? అది మనం ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ తాతలు ఇచ్చేసినారు కానీ వాళ్ళ వారసులు ఎంతైనా హెల్ప్ చేయాలి కదా. అది చేసింటే నేను నిజంగా వర్క్ బోర్డుకి నేను కూడా వ్యతిరేకిస్తాను. కానీ ఇవన్నీ పరిమాణాలు ఓన్లీ పాలిటిక్స్ ని మతాన్ని లాగుతున్నారే కానీ మతం పాలిటిక్స్ లో లాగకండి. నిజంగా వర్క్ బోర్డు భూములు గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు పరంగా న్యాయబద్ధంగా అయితే ఫస్ట్ సంతకమే ప్రతి పేద ముస్లిం ఎవరెవరు మీకు ఆధార్ కార్డులు అన్ని తెలుస్తుంది కదా, ప్రతి పేద ముస్లింస్ కి మేము ఇంత అమౌంట్ అనేది ఇస్తామని ప్రకటించండి. దీనికి హ్యాపీగా చాలా మంది అమిత్ షా గారు చెప్పిన విధానాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముందే ముస్లింస్ మీద ప్రేమ చూపించుంటే ఈ క్వశ్చన్ అనేది వచ్చేది కాదు. నిజంగా ఈ భూములను వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి ముస్లింస్ కి కల్పిస్తారా లేదా ఆదాని అండ్ అంబానీ వాళ్ళకి అప్పగిస్తారా అనే డౌట్ లోనే ఉన్నారు. మీరు స్టార్టింగ్ నుంచి ముస్లిం మీద ప్రేమ చూపించుంటే ఈరోజు అరే వక్ఫ్ బోర్డ్ భూములు ప్రతి పేద ముస్లింస్ కి ఇస్తారంట మోడీ గారు అని అమిత్ షా గారు అని నమ్మకం వచ్చిండే. ఆ ఒక్క పర్సెంటే ఎక్కడో, ఎందుకంటే పాలిటిక్స్ గురించి పెద్ద తెలియని వాళ్ళని కూడా పెద్ద పెద్ద వాళ్ళు లాగుతున్నారు. అక్కడ ముస్లింస్ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కానీ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, వక్ఫ్ బోర్డ్ ఎంత భూములు ఉన్నాయి, ప్రతి ఏరియాలో ప్రతి ఇండియా మొత్తం 50% భూములు వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. కానీ 50% భూములు ఉంటే ఎందుకు ముస్లింస్ కూడా పేదవాళ్ళు ఉన్నారు, ముస్లింస్ లో కూడా 50% పేదవాళ్ళు ఉన్నారు. అది యూజ్ చేసుకుంటే పేదవాళ్ళు ఉండేది కాదు కదా. ఎవరి స్వార్థం, మతాన్ని ఎవరు రెచ్చగొడుతున్నారు, ఇక్కడ కుల మతాల వల్ల ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు నిజంగా పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నారు. అల్లా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు బతుకుతున్నారు, దేవుడి పేరు చెప్పుకొని వేరే వాళ్ళు బతుకుతున్నారు తప్ప ఇక్కడ నిజంగా ఖురాన్ లో కానీ ప్రతి పవిత్ర గ్రంథాల్లో కానీ చెప్పింది పేదవాడిని మీరు ఆదరిస్తేనే మీరు నిజంగా రియల్ మనిషి అని ఇక్కడ ఎవరు పాటిస్తున్నారని నా అభిప్రాయం అన్నమాట. అంటే ఇవాళ పేరుని నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మెయిన్ గా ఏం చెప్తారంటే ఆ వక్ఫ్ బోర్డు కమిటీల్లో అటు కలెక్టర్ గానీ ఇటు గవర్నమెంట్ ఆఫీసర్ గానీ ఉండటం కరెక్ట్ కాదు. హిందూ మతాల్లో ఎక్కడా కూడా హిందూ మతం కానీ క్రిస్టియానిటీ కానీ మతానికి సంబంధించిన వాళ్ళు వేరే మతాలను అలౌ చేయరు.
ఇందులో కూడా అలౌ చేయడానికి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. అదే అది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు సంప్రదాయాలు, ఇప్పుడు కలెక్టర్ అంటే కంపల్సరీ దాంట్లో ముస్లిం ఉండదు, వాళ్ళు చదివిన చదువు వేరు ఉంటది. అక్కడ సంప్రదాయాలు తెలుసుకొని ఎవరైనా ఇప్పుడు ఎందుకంటే తిరుపతిలోనే వేరే మత వాళ్ళు ఉంటేనే ఎందుకంటే అక్కడ సంప్రదాయాలు తెలియవు, వాళ్ళ రూల్స్ తెలియవు, వాళ్ళు ఎక్కడెక్కడో ఏమేమో చేస్తారు అనే కదా వేరే మతాలు కాకుండా ఓన్లీ హిందూ మతం వాళ్ళనే తిరుమలలో పెట్టింది. ఎందుకంటే ఎవరి మతం గురించి వాళ్ళు తెలుసుంటేనే ఆ గుడికి కానీ ఆ మసీద్ కానీ ఒక అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వక్ఫ్ బోర్డ్ కమిటీ వెళ్తే అక్కడ మసీద్ లో ఏం జరుగుతుంది, అసలు ఆ సంప్రదాయం పరంగా వాళ్ళు పాటించకపోతే చాలా తప్పు జరుగుతున్నట్టు నా అభిప్రాయం. నిజంగా దీన్ని ఒక రాహుల్ గారు కానీ మోడీ గారు కానీ కూర్చొని నీట్ గా ఎటువంటి ఏమంటారు అవతవలు జరగకుండా అందరినీ పెద్దవాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడి అసలు ఎంత ఈ పేదవాళ్ళకి ఎంత అన్యాయమా న్యాయం జరుగుతుందని వివరిస్తే చాలని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు ప్రతి పేదవాడు హ్యాపీగా ఉంటేనే ఎన్ని చట్టాలైనా మీరు తీసుకోండి, పేదవాడి నోట్లో 3 పూట్ల అన్నం వెళ్తేనే పైనున్న అల్లా అయినా, పైనున్న రాముడు గారైనా, పైనున్న జీసస్ గారైనా హ్యాపీగా అవుతారని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ.